హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గ్రామీణ డాక్ సేవకులు, అది బీపీఎం అయినా ఏ బీపీఎం అయినా డాక్ సేవకులైనా, వీరు లీవ్లో వెళ్ళినప్పుడు వారి ప్లేస్లో సబ్స్టిట్యూట్ అరేంజ్మెంట్ అనేటువంటిది చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే ఇప్పటి వరకు ఈ సబ్స్టిట్యూట్ అరేంజ్మెంట్కి సంబంధించి మనకి 2022లో ఒక ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. దానికి అనుగుణంగా ఈ సబ్స్టిట్యూట్ అరేంజ్మెంట్ అనేటువంటిది చేస్తున్నారు. అందులో భాగంగా సాధ్యమైనంత వరకు షార్ట్ టర్మ్ వేకెన్సీల్లో, అంటే 45 డేస్ లోపల ఉన్నటువంటి వేకెన్సీని షార్ట్ టైమ్ వేకెన్సీస్ అంటారు. అంతకంటే ఎక్కువ ఉంటే వాటిని లాంగ్ టర్మ్ వేకెన్సీస్ అంటారు ఫ్రెండ్స్. సో షార్ట్ టర్మ్ వేకెన్సీస్ ఏదైతే ఉంటాయో వాటిని సాధ్యమైనంత వరకు కాంబినేషన్ ఆఫ్ డ్యూటీస్తో మేనేజ్ చేయండి. అది కుదరని పక్షంలో మాత్రమే అక్కడ సబ్స్టిట్యూట్ అరేంజ్మెంట్ చేయాలి అని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఈ లాంగ్ టర్మ్ వేకెన్సీస్ ఏదైతే ఉంటాయో మోర్ దాన్ 45 డేస్ అలాంటి ప్లేసుల్లో మన హైయర్ అథారిటీస్ యొక్క పర్మిషన్ తీసుకొని అప్పుడు మాత్రమే అక్కడ సబ్స్టిట్యూట్ అరేంజ్మెంట్ అనేటువంటిది జరగాల్సి ఉంది అని చెప్తుంటారు ఫ్రెండ్స్. అయితే ఒక జీడీఎస్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ అరేంజ్ చేయడం అనేటువంటిది దాని యొక్క ఇంకంబెంట్, అంటే అక్కడ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వారి యొక్క పూర్తి బాధ్యత ఫ్రెండ్స్. వారి రెస్పాన్సిబిలిటీతో మన సబ్స్టిట్యూట్ని అరేంజ్ చేయాల్సి ఉంటుంది. అతను ఏదన్నా చేసినా, ఫ్రాడ్ చేసినా, ఏదన్నా అవకతవకలు చేసినా దాని యొక్క బాధ్యత ఆ పోస్ట్లో ఎవరైతే రెగ్యులర్గా పనిచేస్తుంటారో వారిపైనే ఉంటుంది ఫ్రెండ్స్. అది ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్. అయితే ఈ షార్ట్ టర్మ్ వేకెన్సీస్లో అది ఎలాగే చెల్లుబాటు అవుతుంది. కానీ ఈ లాంగ్ టర్మ్ వేకెన్సీస్కి వచ్చినప్పుడు పర్టికులర్గా ఎవరన్నా జీడీఎస్ ప్రమోషన్ ఎగ్జామ్ రాసి ప్రమోషన్ వచ్చి ఎంటీఎస్ గాను పోస్ట్మెన్ గాను వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు అక్కడ ఇంకంబెంట్ అనేటువంటి వారు ఎవరు ఉండరు ఫ్రెండ్స్. అలాంటి వేకెన్సీని లాంగ్ టర్మ్ వేకెన్సీలుగానే ట్రీట్ చేస్తారు. సో వాటిని ఫిలప్ చేయడం అనేటువంటిది ఒక కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా రిటైర్ అయిపోయిన వారు, సో రిటైర్ అయిపోతూనే వారికి ఇంకంబెంట్ అనేటువంటి వారు ఉండరు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీతో సబ్స్టిట్యూట్ని అరేంజ్ చేయడం అనేటువంటిది ఈ రెండు సందర్భాల్లో జరగటం లేదు ఫ్రెండ్స్. సో కానీ మన వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు, కానీ రిటైర్ అయిపోతే వారికి ఇవ్వడము, వాళ్ళ ఫ్యామిలీస్కి ఇవ్వడం ఇలా జరుగుతుంది. అయితే ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. ఎక్కడైతే జీడీఎస్ సబ్స్టిట్యూట్ అరేంజ్మెంట్ అనేటువంటిది పూర్తిగా ఆ జీడీఎస్ ఇంకంబెంట్ యొక్క పూర్తి బాధ్యత అని ఉందో, సో దానికి దీనికి కాంట్రవర్సీ వస్తుంది. కాబట్టి ఇది కుదరట్లేదు. అదేవిధంగా ఈ లాంగ్ టర్మ్ వేకెన్సీ రిటైర్ అయినప్పుడు అలాంటప్పుడు సాధారణంగా ఎవరైతే రిటైర్ అయిపోతారో వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్ని ఆ పోస్ట్కి తీసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు పరిస్థితి ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అవ్వడం వల్ల ఎక్కడి వాళ్ళో ఎక్కడి నుంచో వచ్చి పనిచేస్తూ ఉంటారు. అలాంటి వారు రేపు ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయినా, లేదు ఆ తర్వాత రిటైర్మెంట్ అయిపోయినా, అలాంటి సందర్భాల్లో ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు ఉండరు. అలాంటి సమయంలో ఈ సబ్స్టిట్యూట్ అరేంజ్ చేయడం కష్టంగా ఉంటుంది. సో కాబట్టి వీటన్నిటిని ఓవర్కమ్ చేయడం కోసం ఈ లాంగ్ టర్మ్ వేకెన్సీస్ ఏదైతే ఉంటాయో, అంటే ఎవరైనా జీడీఎస్ ప్రమోషన్ వల్ల వచ్చినటువంటి వేకెన్సీలు, అలాగే ఏదైనా జీడీఎస్ రిటైర్మెంట్ వల్ల వచ్చినటువంటి వేకెన్సీలు, వీటిని నింపడం కోసం మన రిటైర్ అయినటువంటి ఎంటీఎస్ని, పోస్ట్మెన్, మెయిల్ గార్డ్స్ని ఎందుకు తీసుకోకూడదు? సో దీన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం, దీనిపైన మీ యొక్క వ్యూస్ని పంపించండి అని మన జీడీఎస్ సెక్షన్ నుంచి ప్రతి సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారికి లెటర్ పంపించడం జరిగింది ఫ్రెండ్స్. సో అదే ఫ్రెండ్స్ ఈ లెటర్ అనేటువంటిది. సో దీంట్లో ఈ జీడీఎస్లు సబ్స్టిట్యూట్ కోసం ఎదురు పడుతున్నటువంటి సమస్యలన్నింటినీ వివరిస్తూ, సో దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఈ లాంగ్ టర్మ్ వేకెన్సీస్ ఏదైతే ఉంటాయో జీడీఎస్లు ప్రమోషన్ ద్వారా వెళ్ళడం వల్ల లేదా రిటైర్ అవ్వడం వల్ల, వీటిని రిటైర్ అయినటువంటి, అంటే మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎంటీఎస్ అనేటువంటి ఒక క్యాడర్ ఉంది ఫ్రెండ్స్, అలాగే పోస్ట్మెన్, మెయిల్ గార్డ్స్ 2 రకాల క్యాడర్లు ఉన్నాయి. ఈ 3 కేటగిరీలో రిటైర్ అయినటువంటి వాళ్ళని ఎందుకు ఎంగేజ్ చేసుకోకూడదు? సో వారైతే మన డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయినారు కాబట్టి వాళ్ళు ఎంగేజ్ చేసుకుందాం. సో దీనిపైన మీ యొక్క సలహాలు, సూచనలు పంపించండి అని సర్కిల్స్ అంతా కూడా పంపించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇది యూనియన్స్ కూడా పంపించాల్సి ఉండింది ఫ్రెండ్స్. ఎందుకో వారికైతే కాపీ లేదు, వారికి ఏమైనా సపరేట్గా పంపిస్తారో ఏమో మనకైతే తెలియలేదు. ఇప్పుడు ఇచ్చిన ఈ లెటర్ ప్రకారం అయితే సర్కిల్స్ని మాత్రమే అడగడం జరిగింది ఫ్రెండ్స్. అంటే చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారు దీనిపైన వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దానికి కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 15/7/2024 ఈ జూలై 15 లోపల వారి యొక్క అభిప్రాయాల్ని తెలియజేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అలాగే దీని తర్వాత కానీ లేదా సైమల్టేనియస్గా కానీ యూనియన్ నాయకులను కూడా దీనిపై సలహాలు, సూచనలు అడిగేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో మరి దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మనమైతే వేచి చూడాల్సి ఉంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సార్.